శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రభావిత ప్రాంతాలను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విస్తృతంగా పర్యటన చేపట్టారు. అనూహ్యంగా శ్రీకాకుళం నగరాన్ని డయేరియా వ్యాధి ఇబ్బంది పెడితే జిల్లా యంత్రాంగం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని తిరిగి 4 రోజుల్లోనే సాధారణ స్థితికి తీసుకొచ్చారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రభావిత ప్రాంతాలు అయిన మంగవారి తోట దగ్గరలోని కండ్రవీధి, దమ్మలవీధి ప్రాంతాలలో వ్యాధి బారిన పడ్డ వారిని, ఇటీవల ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వారిని, అదేవిధంగా వ్యాధి కారణంగా మృత్యువాత పడ్డ కండ్రవీధికి చెందిన పడ్డ సురేష్ కుటుంబాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్, స్థానిక శాసనసభ్యులు గొండిశంకర్లతో పాటుగా పరామర్శించారు. అనంతరం కిమ్స్, జెమ్స్, రిమ్స్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి ఆరా తీశారు. అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తామని, ధైర్యంగా ఉండాలని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, శ్రీకాకుళం నగరంలో 4 రోజుల క్రితం డయేరియా కేసులు నమోదు ప్రారంభమైతే రాష్ట్ర ప్రభుత్వం సత్వరం స్పందించి క్షేత్రస్థాయిలో నిరంతర పరిశీలన, సమీక్షలు చేస్తూ నిన్నటికి సాధారణ స్థితికి తీసుకొచ్చారని అన్నారు. తాజాగా నేడు శ్రీకాకుళం నగరంలోని ప్రభావిత ప్రాంతాల్లో తాను సైతం పర్యటించానని, అధికార యంత్రాంగం సత్వరం స్పందించారని తెలిపారు. డయేరియా కారణంగా మృతి చెందిన సురేష్ కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని ధైర్యాన్ని ఇచ్చినట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి జెమ్స్, కిమ్స్, రిమ్స్, జీజీహెచ్ ఆసుపత్రులలో నిన్నటికి 124 కేసులు ఉండగా అందులో 22 డిశ్చార్జ్ కావడంతో 102 కేసులు ఉన్నాయని అన్నారు. ఇందులో కొన్ని మాత్రమే ఇబ్బంది ఉండగా మిగిలిన వారి పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. శ్రీకాకుళం కార్పొరేషన్ లో గత 4 రోజులుగా డయేరియా అవుట్ బ్రేక్ జరిగిన తర్వాత ప్రభుత్వం ముమ్మరంగా కార్యక్రమాలు, చర్యలు అన్ని కూడా చేపట్టి దీని తాలూకా ఈ ఇష్యూని ఎంత తొందరగా సద్మనుగు చేయడానికి ఏ చర్యలు చేపట్టాలో అన్ని కూడా ఇమీడియట్ గా బాధ్యతతో ప్రభుత్వం వెంటనే ఇమీడియట్ గా ప్రొయాక్టివ్ గా రియాక్ట్ అయ్యే అన్ని కార్యక్రమాలు కూడా చేసింది. ప్రస్తుతానికి చాలా వరకు కూడా సద్మనుగు అయింది. ఇప్పటికీ మనకున్నటువంటి హాస్పిటల్స్ లో జెమ్స్ గానీ, కిమ్స్ గానీ, రిమ్స్ గానీ, జీజీహెచ్ లో సుమారు 102 కేసెస్ ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. ఓవరాల్ గా ఒక 124 కేసెస్ ఉంటే అందులో 22 వరకు కూడా మరి డిశ్చార్జ్ అవ్వడం కూడా అందులో జరిగింది. సో ప్రస్తుతానికి 102 కేసెస్, అందులో ముఖ్యంగా ఒక 4 వార్డుల్లో ఉన్నటువంటి ఏరియాలు, అంటే సుమారు 4800 మెంబర్స్ ఉండేటటువంటి 4 ఏరియాల్లోనే అత్యధికంగా ఈ యొక్క అవుట్ బ్రేక్ ని మనం చూస్తున్నాం. కార్పొరేషన్ లో ఉన్నటువంటి 50 వార్డుల్లో సుమారు మిగిలినటువంటి వార్డుల్లో ఈ యొక్క 4 రోజుల్లో 30 కేసెస్ వరకు వస్తే ఈ యొక్క 4 వార్డుల్లో ఓవరాల్ గా మనకి 120 కేసెస్ వరకు ఇందులో మనకు కనిపించాయి. జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ గారికి కూడా మెచ్చుకోవాలి. మండే నాడు ఎప్పుడైతే ఆయనకు ఒక 4 కేసెస్ వచ్చినట్టుగా సమాచారం వచ్చిందో ఇమీడియట్ గా ఆయన లొకేషన్ కూడా వచ్చి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి చిన్న సిమ్టమ్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్ గా హాస్పిటల్స్ కి వచ్చి చెక్ చేసుకోవాలి, అక్కడ మీరందరూ కూడా అడ్మిట్ అవ్వాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి, ఆయన చేసినటువంటి వీడియోకి స్పందించి అత్యధిక మంది ఒక ఇమీడియట్ గా ఇష్యూ లేకపోయినా సరే, లేకపోతే చిన్న సిమ్టమ్స్ ఉన్నా సరే వాళ్ళు కూడా వచ్చి హాస్పిటల్స్ లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఈ యొక్క ఇష్యూ మీద వ్యవహరిస్తుందన్నాక అదొక ఉదాహరణ. కేవలం ఎవరికైతే డయేరియా ప్రాబ్లం ఉందో, లేకపోతే ఎవరైతే అడ్మిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నారో వాళ్ళకే కాకుండా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే వాళ్ళకు కూడా ఇమీడియట్ గా జాయిన్ అవుతున్నాం. అన్ని టెస్టులు కూడా వాళ్ళకి చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా తిరిగి ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. తొలి కేసు నమోదు అయిన నాటి నుండి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సత్వరం స్పందించారని, క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. ఈ పర్యటనలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, డిఎంహెచ్ఓ డాక్టర్ కె అనిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎల్ ప్రసన్న కుమార్, జెమ్స్ ప్రిన్సిపల్ ఎస్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.